ఇంతకీ మీ రివ్యూ చెప్పాలంటే ఏం చెప్తారన్న? రివ్యూ ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్తాను. ఎందుకు అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట అన్నారు. సినిమా హిట్టా ఫట్టా, ఎన్ని వందల కోట్ల కలెక్షన్ వచ్చింది, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను జనానికి ఒక మంచిని తీసుకెళ్ళా, ఒక మంచి సందేశాన్ని తీసుకెళ్ళా. అది జనానికి చేరిందా లేదా, ఇదొక్కటే నాకు కావాలి. ఎస్, చేరింది. చిన్నప్పుడు మన పాఠాల్లో అక్బరు చెట్లు నాటించను, అది ఇదనేదో వాళ్ళ చాలా గొప్పోళ్ళలాగా వాళ్ళ గురించి పాఠాలు చదువుకున్నాం. సో వాళ్ళ గురించి అంత పాఠాలు అంటే మొఘలుల చరిత్ర అంత గొప్పగా రాయబడింది పాఠ్య పుస్తకాల్లో మేమంతా చదువుకునే రోజుల్లో. సో అదే ఆయన అంటారు. సో మొఘలుల చరిత్ర అంత గొప్పగా రాయబడింది, కానీ మొఘలులు చేసిన అరాచకాలకు ఎందుకు చోటు లేదు చరిత్ర పుస్తకాల్లో. సో అది ఇవాళ ఈ తరానికి తెలియచేయాలని నేను అనుకున్నా. సినిమా కంటే గొప్ప మాధ్యమం లేదు. అందుకే నేను ఈ సినిమా ద్వారా నన్ను ఆకట్టుకున్న అంశం అదే. ఈ సినిమా ద్వారా వాళ్ళ అరాచకాలు నేను ప్రస్తావించా అంటారు. సో ఈ విషయంలో మనం చూస్తే కనుక సినిమా సక్సెస్ అయింది. సో ఆయన అనుకున్నది జనంలోకి వెళ్ళింది. ఆయన అనుకున్న చర్చ జనంలో జరిగింది. అరాచకం ఎంత చేశారు, జిజియా పన్నుని విధించి ఏ రకమైన ఇబ్బందులకు గురి చేశారు, ఎంత ప్రాణాల ఎలా హరించారు, బలవంతంగా మత మార్పులు ఎలా చేశారు. ఇవాళ నీతో పాటు ఉన్న ముస్లిం మిత్రుడు, నాతో పాటు ఉన్న ముస్లిం మిత్రుడు, వాళ్ళందరూ మన హిందూసే. ఒకప్పుడు వాళ్ళందరూ హిందువులు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు మతం మారారు. అంటే వీళ్ళొచ్చి బలవంతం చేసి కొంతమందిని వాళ్ళు ఇంకా కొంచెం ప్రెషర్ చేసినప్పుడు వాడికి ఏం అవకాశం లేక, ఇక ఏం చేయాలో అర్థం కాక, తెలియక మతం మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులకి కొంత ఆశపడి ఆ దారిద్ర్యాన్ని భరించలేక డబ్బులకు ఆశపడి మతం మారిన వాళ్ళు ఉన్నారు. ఇవాళకి జరుగుతుంది అలాగా. సో నేనేమంటానంటే ఇవాళ మనం దీనికి అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఔరంగజేబు చేసిన కృత్యాల గురించో, మొఘలులు చేసిన కృత్యాల గురించో మనం మాట్లాడుకుంటుంటే మీ సాటి ముస్లిం మిత్రుడో, నా సాటి ముస్లిం మిత్రుడో బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా బాధ్యుతులే. చివరికి వాళ్ళు ఆ బాధను భరించలేక వాళ్ళు మతం మారిపోయారు. సో ఆ బాధను భరిస్తూ హిందువులు మతం మారకుండా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇవాళ ఆ అకృత్యాలకు బలైన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా దీని పట్ల బాధపడాల్సిన అవసరం లేదు. ఇదే అంశాన్ని నిన్న ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఔరంగజేబుని అంటే ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు మనకు అన్యాయం చేశారు అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఈ చరిత్రను తెలుసుకోవటానికి చూడాలి, ఈ తరం చూడాలి. రెండవది ఏంటంటే ఈ సినిమా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా, అందుకోసం హయ్యెస్ట్ బజ్ వచ్చింది సినిమాకి. సో సినిమాలో మనం చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి మహేష్, అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్. ఒక్కొక్కటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి దాదాపు 50 ఏళ్ళు వయసు వచ్చినా కానీ ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, ఆయన గ్రూపుల వార్డు ఆయన చేసిన పోరాట సన్నివేశాలు నవ్వుతూ నా భవిష్యత్తు అనిపిస్తాయి. సో ఓపెనింగ్ సీన్ ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, అదే గూస్ బంప్స్ ఇస్తుంది, అదే హైకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సినిమా చాలా చక్కగా నెరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్బ్గా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే సినిమా బాగలేదంటలా. కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్ ప్రారంభంలో కొంత బాగలేదు విఎఫ్ఎక్స్ అంటున్నారు. ఆ సన్నివేశాలను ఏదో కట్ చేసి ఇప్పుడు తాజాగా ఆ బాగలేని సన్నివేశాలు కట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బాగా అంటే ఒక 10 నిమిషాలు నిడివి తగ్గుతుంది సినిమా. 2 గంటల 42 నిమిషాలు ఉండే సినిమా 2 గంటల 30 నిమిషాలకు వస్తుంది. దానివల్ల పెద్ద నష్టం కూడా లేదు వాస్తవానికి కూడా. సో అదొక్కటి తీసేస్తే క్లైమాక్స్ ఉంటుంది, గూస్ బంప్స్ తెచ్చేస్తుంది. క్లైమాక్స్ రోమాలు నిక్కబడుచుకుంటే నువ్వు ఇట్లా చూడవు సినిమా, ఇట్లా చూస్తావు సినిమా. ఎందుకంటే అంతటి హై వోల్టేజ్ సన్నివేశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు బాబీ దియోల్ అంటే ఔరంగజేబు పాత్రలో ఉన్న బాబీ దియోలు, పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆద్యంతం ఎవరికి వారిని ఎలివేట్ చేశాడు తప్ప వీళ్ళిద్దరూ తలపడింది లేదు. వీళ్ళిద్దరు ఎలా తలపడతారు అనేది క్లైమాక్స్లో చూపించి ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ చేసి సెకండ్ హాఫ్కి వదిలేస్తారు. క్యూరియాసిటీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అంతలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇకపోతే కీరవాణి బీజిఎం ప్రాణం పోసాడు అంతే. లాస్ట్ 20 నిమిషాలు అసలుకి ఆ బీజిఎం థియేటర్ మోగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీక్వెన్స్ ఆయన క్రియేట్ చేశారు, ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ ఆయన చేశారు. అది కూడా అద్భుతం అని చెప్పాలి.
ఆ యాక్షన్ కొరియోగ్రఫీ ఆయన తీసుకోవటం వల్లనే దానికి అంత వన్ వచ్చిందేమో అనుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా 100 మంది ఊచకోత కోసేయడం అట్లాంటివి చేయడు. సో ఆయన ఏంటంటే ఒక మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వ్యక్తి ఒక 10 మందిని కొట్టగలుగుతాడు, ఎలా కొట్టగలుగుతాడు అనే అంశాన్ని తీసుకొని ఆయన ఆ ఫైట్ సీక్వెన్స్ క్రియేట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ సూపర్బ్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ పీక్స్కి ఫైనల్గా మీరు క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి అసలు క్లైమాక్స్ చూడకపోతే వేస్ట్. ఇక ఆ సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ క్లైమాక్స్లో ఒక రకంగా తీసుకెళ్ళి మునివేళ్ల మీద నిలబెట్టాడు ప్రేక్షకుల్ని అంటే అది అతిశయోక్తి ఏం కాదు. సో అంతలాగా సినిమా ఉంది. ఎస్పెషల్లీ నిధి అగర్వాల్ కూడా, ఎస్పెషల్గా మన నిధి అగర్వాల్ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. అంటే సినిమాలో ఆ అమ్మాయి పాత్ర ఉండాల్సినంత మేరకు ఆ అమ్మాయి పాత్ర ఉంది, ఆ అమ్మాయి చేసింది చక్కగా, హావభావాలతో చక్కగా నటించింది, బాగుంది ఆ అమ్మాయి పాత్ర. కానీ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ ద స్క్రీన్ సినిమా కోసం అమ్మాయి కష్టపడిన తీరుని చూసావా? ఆ అమ్మాయి కూడా ఒక హీరోయిన్ ఎవరండి అంతలాగా సినిమాని ప్రమోట్ చేయడానికి మీదేసుకుంటారు? 5 ఏళ్ళు కొన్ని సినిమాలు వదిలేసుకుంది అమ్మాయి, కొన్ని సినిమాలు వదిలేసుకుని ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇందులో నేను ఉండాలా, కృష్ణ జాగర్లమూడి కూడా వెళ్ళిపోయాడు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా నేను ఉండాలని ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అభినందించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ జానపద గెటప్లో చాలా బాగా అనిపించాడు. సో పవన్ కళ్యాణ్ గారి ఐస్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. మెగా ఫ్యామిలీలో ఐస్ ఎవరైనా చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఐస్ని ఎలివేట్ చేసిన తీరు ఉంటుంది. ఒక జంతువుని మన కళ్ళతోనే కంట్రోల్ చేయగలం అనేది ఒక సైన్స్. అవి గతంలో కొన్ని చోట్ల ఉన్నాయి. ఒక క్రూర మృగమే అయినా కానీ దాన్ని మనమే దాడి చేయకుండా కేవలం కళ్ళతో కంట్రోల్ చేయగలగడం, ఈ సన్నివేశాన్ని అందులో చూపించారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ ఐస్లో కూడా అంత పవర్ ఉండాలి. సో ఆయన ఐస్లో ఆ పవర్ ఉంది కాబట్టి ఒక క్రూర మృగాల్ని ఎట్లా ఆయన కంట్రోల్ చేశారనే సన్నివేశాల దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది. అంటే యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇక చెప్పేది లేదు, సింగిల్ హ్యాండెడ్గా సినిమాని మోసాడు. నిధి అగర్వాల్ చాలా అందంగా కనపడింది, అమ్మాయి మేరకు అమ్మాయి చాలా చక్కగా నటించింది. ఇకపోతే ఇంకా ప్యాడింగ్, ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది బాబీ దేయోల్ గురించి. అసలు ఔరంగజేబు అంటే ఇలా ఉంటాడా అనిపించేలాగా బాబీ దేయోల్ ఉన్నాడు, చాలా అద్భుతంగా చేశాడు. అయితే ఇప్పుడంతా ఆసక్తి ఏంటంటే ఇలాంటి ఇంత క్రూరమైన ఔరంగజేబుకి వీరమల్లకి టగ్ ఆఫ్ వార్ పడితే, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే, వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగితే, వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాల సీన్లు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనకు ఆ రెండో పార్ట్ కోసం అందరూ ఎదురు చూసేలాగా ఫైనల్ చేశాడు. ఇక్కడ దర్శకుడు గురించి కూడా చెప్పుకోవాలి మనం. దర్శకుడు కృష్ణ జాగర్లమూడి వదిలేసిన సినిమాని జ్యోతి కృష్ణ, ఎక్కడ ఇది ఏదో ఒక దర్శకుడు వదిలేస్తే ఇంకో దర్శకుడు వచ్చి రిపేర్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళిన భావన లేకుండా చాలా ప్లెజెంట్గా ఒకే దర్శకుడు తీసినట్టుగా చాలా చక్కగా వచ్చింది సినిమా. సో ఆ క్రెడిట్ మనం డెఫినెట్గా ఆయనకి ఇవ్వాల్సిందే, జ్యోతి కృష్ణ గారికి. అట్ ద సేమ్ టైం నిర్మాత గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక నిర్మాత రక్తాలు కారుతూ గాయాలు ఓడుతూ ఈవెన్ ఆ సినిమా కోసం 5-6 ఏళ్ళుగా నిలబడ్డాడంటే మామూలు విషయం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని ఎప్పుడూ లేనంతగా భుజం మీద వేసుకొని మోశారు. ఆయన అసలు ఒక్క ఫంక్షన్ తప్ప ఇంక రారు. ప్రెస్ మీట్లు పెట్టారు, 1-to-1 ఇచ్చారు విపరీతంగా. పాన్ ఇండియా లెవెల్లో 1-to-1 ఇచ్చారు. కన్నడ వాళ్ళకి ఇచ్చారు, తమిళ వాళ్ళకి ఇచ్చారు 1-to-1. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఇంట్రాక్షన్లు పెట్టారు, మీడియా ఇంట్రాక్షన్లు. వైజాగ్లో ఒకటి పెట్టారు, హైదరాబాద్లో ఒకటి పెట్టారు, మంగళగిరిలో పెట్టారు. ఇన్ని సభలు, ఇన్ని కార్యక్రమాలు ఆయన జీవితంలో ఎప్పుడు ఏ సినిమాకి చేయలే, మనకు తెలుసు కదా. చివరికి సక్సెస్ మీట్ కూడా. కాబట్టి సో ఈ సినిమాని ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన్ని ప్రేమించే వ్యక్తులు, ఆయన్ని అభిమానించే వ్యక్తులు కలగలిపి ఈ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ చేశారు అని మనం చెప్పాలి. ఓకే, పార్ట్ 2 కూడా ఉండబోతా అంటారా అండి? డెఫినెట్గా అన్నారు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను నేను, అది కూడా తొందరగా కంప్లీట్ చేసేసేయాలి అన్నారుగా. సో క్లారిటీ ఏంటంటే పార్ట్ 2 ఉంటుంది. సో ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత దీని పార్ట్ 2. సో ఈ 3 సినిమాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారి నుంచి 3 సినిమాలు వస్తాయి. ఆ తర్వాత ఆయన నటిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఈ 3 సినిమాలు అయితే ఖచ్చితంగా ఆయన నుంచి వస్తాయి. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా కొంచెం ట్రెండింగ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారికి ఇంకో పోస్ట్ కూడా ఇవ్వబోతున్నారు అనేసి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. అది చాలా రోజులు కొంతమంది నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు దాన్ని. దేనికి? ఆయన మన స్టేట్ కాదు అదర్ స్టేట్ అని ఎందుకు మనకి ఇవ్వడం అవసరం, అది ఇదని కూడా కొంచెం. ఎందుకు అదర్ స్టేట్ ఎందుకు అయింది? ఆయన రాయలసీమ వాసి, ఆయన ఉన్నది మద్రాసులోనైనా. ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండేది కదా మహేష్ ఇంతకు ముందు. అవి తెలియని తనంతో చేసే ఆరోపణలు కానీ
ఆయన ఎవరు తెలుగు వ్యక్తి, ఆయన ఏఎం రత్నం తెలుగు వ్యక్తి. చిన్నప్పుడే ఆయన మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మద్రాసులో ఉండిపోయారు. నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి ఆయన, నెల్లూరు జిల్లా వాసి. సో ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చెన్నైలోనే ఉంటూ ఆయన చాలా కాలంగా వాళ్ళ పిల్లలు కూడా ఇక అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉంటే ఆటోమేటిక్గా తమిళ్ బాగా వస్తుంది కదా. సో తమిళ్ వస్తుంది, తెలుగులో కొంచెం తెలుగు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ లేకపోతే తెలుగులో కొంచెం ఇబ్బంది వస్తుంది కదా. అంతే తప్ప ఏం రత్నం చాలా చక్కగా మాట్లాడతారు. ఏం రత్నం తెలుగు అని ఆయన ఇక్కడ వాడు తెలుగు వాడే, కాకపోతే ఇండస్ట్రీ అప్పుడు ఉన్నప్పుడు అందరు మారారు, ఆయన మారలే అంతే. ఎందుకంటే ఆయనకు అక్కడ వ్యాపారాలు కావచ్చు, ఆయనకున్న అక్కడ సర్కిల్ కావచ్చు, వాటన్నింటిని అనుసరించి ఆయన అక్కడే ఉండిపోయాడు. సో ఆయన తెలుగులో చాలా సినిమాలు తీసి, తొలి ప్రేమ ఎవరు తీశారు, సారీ ఖుషి ఎవరు తీశారు, ఆయనే తీశారు కదా. తెలుగులో సంకల్పం అనే దానికి డైరెక్షన్ చేశాడు ఆయన జగదాబు సినిమాకి. ఆ తర్వాత పెద్దరికం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్. ఓన్లీ ఫక్తు తెలుగు సినిమా అది. తెలుగు సినిమాకి ఆయన నిర్మాత, ఆయన డైరెక్టర్. సో ఆయన డైరెక్షన్లో పెద్దరికం మా రోజుల్లో మేము చిన్నప్పుడు పెద్దరికం సూపర్ డూపర్ హిట్ పెద్దరికం జగద్బాబు సినిమా. ఇట్లా ఆయన తెలుగుతో ఆయనకి అసలు విడదీయలేని అనుబంధం ఉంది. అటువంటిప్పుడు ఆయన తెలుగువాడు కాదు, ఆయన ఎవరికో ఇస్తున్నారు, ఇవన్నీ కావాలని ప్రధానికి బురద జల్లే మాటలు తప్ప అంతకు మించినవి. ఓకే, థ్యాంక్ యూ సార్.